మా గ్రామీణ ప్రగతి ఫౌండేషన్ 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. ముంబై, రాజస్థాన్, డిఫరెంట్ స్టేట్స్లో చేయడం జరుగుతున్నది ఈ సోషల్ యాక్టివిటీస్లో ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన కామ్రేడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. 2020 నవంబర్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మనకు వచ్చేసి ఏంటంటే డాక్టర్ అమరేందర్ సాహు చైర్మన్ ఆఫ్ ది గ్రామీణ ప్రగతి ఫౌండేషన్ అండ్ డైరెక్టర్స్ వచ్చేసి దివంగ్ నారెల్లా అండ్ CEO వచ్చేసి మంగేష్. వీళ్ళు ప్రోత్సాహంతోని మన ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మన కామ్రేడ్లో జరుగుతున్నది. దీంట్లో భాగంగా మనకు 3 బ్యాచెస్ కంప్లీట్ చేశాము. ఒకటి వచ్చేసి ఏంటంటే సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఇంకొకటి సోలార్ PV ఇన్స్టాలేషన్. దీంట్లో మనము నియర్ బై 60 స్టూడెంట్స్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 80% వరకు ప్లేస్మెంట్ చేశాము లాస్ట్ మంత్లో. ప్రజెంట్ కంప్యూటర్ ఇన్ అప్లికేషన్ దీంట్లో స్పెషల్లీ ఏంటంటే కంప్యూటర్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. అండ్ దాంట్లో టైపింగ్ స్కిల్స్ మెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ ఆపరేటర్కి కావాల్సిన టైపింగ్ ఈజీ ప్రాసెస్ ఎలాగా, ల్యాప్టాప్స్ పైన కీబోర్డ్ అటాచ్ చేసేసి టైపింగ్ నేర్పించడం, ఎలా యూజ్ చేసుకోవాలి కంప్యూటర్స్ని, తర్వాత డాటాని ఎంత తొందరగా టైప్ చేయడం, ఇట్లాంటివన్నీ ఈజీ ప్రాసెస్లో టెక్నిక్స్తో నేర్పిస్తుంటారు ట్రైనర్స్. తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి అండ్ మంచి యాక్టివిటీస్తోని వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. మనకేంటంటే ఇది ప్రస్తుతం 2 months నుంచి 3 months ఒక్కొక్క స్టూడెంట్కి ట్రైనప్ చేయడం జరుగుతున్నది. ఈ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళు జనరల్ నాలెడ్జ్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సోలార్ PV ఇన్స్టాలేషన్. దీంట్లో ఇన్వర్టర్స్ కానీ బ్యాటరీస్ కానీ ఎలా చెక్ చేయడం, తర్వాత మనకు పవర్ లేకుండా కూడా మనకు సోలార్తో ఎలా పవర్ని యూటిలైజ్ చేసుకోవడం, ఎలా జనరేట్ చేయడం, ప్యానల్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేయడం, ఇలాంటివన్నీ నాలెడ్జ్ ట్రైనర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడైతే కంపెనీస్తో టైఅప్ ఉన్నామో ఆ కంపెనీస్లో ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు అన్ని కంపెనీస్ వచ్చేసి హైదరాబాద్, తర్వాత సరౌండింగ్ ప్లేసెస్ ఆఫ్ కామారెడ్డి మనకు లింక్స్ ఉన్నాయి అన్నట్టు. దీంట్లో మనకు అన్ఎంప్లాయిడ్ యూత్ మంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ని యూటిలైజ్ చేసుకుంటూ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్కి వెళ్తే వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సోలార్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇక్కడ టీచ్ చేస్తామండి. ఒక నార్మల్గా ఒక పర్సన్ ఒక ఇంటికి ఎంత ఇన్స్టాలేషన్ చేయొచ్చు, కమర్షియల్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు, కంపెనీలలో ఎలా ఉంటుంది, సోలార్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది ఇన్స్టాలేషన్, ఇవన్నీ కూడా మేము ఇక్కడ నేర్పిస్తాం. సో మళ్ళీ దీంట్లో ప్రాక్టికల్ ఉంటుంది, ఎక్కువ థియరాటికల్గా కూడా ఉంటుంది. సో దీని ద్వారా మీరు కరెక్ట్గా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, సొంతంగా వర్క్ చేసుకోవచ్చు, ఇన్నోవేషన్ లాంటివి చేసుకోవచ్చు. ఇది సోలార్లో ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మేము ప్లేస్మెంట్ ఇస్తాం. ఒకటి నీ సొంతంగా వర్క్ చేసుకునే కెపబిలిటీని బిల్డ్ చేసుకుంటాం ఈ కోర్సులో. 2 కంపెనీలో వర్క్ చేసుకునే కెపబిలిటీ 2 ఉంటాయి. సో ఇది 2 విధాలుగా మేము టీచ్ చేస్తాం. సో చిన్న ఉదాహరణ ఏంటంటే సోలార్లో ప్యానల్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇన్వర్టర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, పవర్ గ్రిడ్లో ఎలా ఉంటుంది, నార్మల్గా మనం ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేసుకునే ఇన్వర్టర్కి వాటికి డిఫరెన్స్ ఏంటి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఎట్లా వర్క్ చేస్తుంది, పవర్ స్టేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది, అందులో ఏమేమి ఉంటాయి, అందులో కనెక్షన్స్ ఏంటి. సో ఇట్లా డీప్గా మేము చెప్తాం. సో ఇది అయిపోయిన తర్వాత మేము ప్లేస్మెంట్ ఇస్తాం, ప్లేస్మెంట్ చూపిస్తాం. ఒకటి మీరు సొంతంగా వర్క్ చేసుకోవచ్చు, 2 కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు. 2 విధాలుగా ఉంటుంది. సో ఈ విధంగా మేము ప్రాక్టికల్గా మిమ్మల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాం. కంటెంట్ వైజ్ ఇక్కడ స్ట్రాంగ్గా టీచ్ చేస్తాం, థియరటికలీ అండ్ యాజ్ వెల్ as ప్రాక్టికల్. ప్లేస్మెంట్ కంపల్సరీ ఇస్తామండి. మీరు ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు దెన్ యూ విల్ గెట్ ఆపర్చునిటీ. అండ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం సోలార్ పైన వర్క్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇది నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఒకటి ఇన్నోవేషన్ చేయొచ్చు, సోలార్ వెహికల్స్ ఆల్రెడీ ఉన్నాయి, అట్లా కొత్త ఇన్నోవేషన్స్ కూడా సోలార్ ద్వారా చేయొచ్చు. సో మీరేమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా మేము దాని సపోర్ట్ అనేది మేము కూడా చేస్తాం. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మేజర్గా 10th పాస్ అయ్యి 18 సంవత్సరాలు దాటాలి. ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 18 years క్రాస్ అయిన వాళ్ళకే ప్లేస్మెంట్ చేయడం అర్హత ఉంటుంది. కాబట్టి మనం 18 సంవత్సరాలు అయిన వాళ్ళు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఉంటే మనం ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్ చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఏంటంటే చదువుకొని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటేనేమో కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చేసి
ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ప్రస్తుతం అయితే ఈ సోలార్ అండ్ కంప్యూటర్ కోర్సెస్ కాకుండా ఫ్యూచర్లో మనకు ఈ మగ్గం లేడీస్కి సంబంధించిన కోర్స్ యాడ్ చేస్తున్నాము. తర్వాత నర్సింగ్ కోర్స్ ప్లానింగ్ కూడా ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కూడా ప్లానింగ్లో ఉన్నది. ఎవరైతే ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ విధంగా మేము ప్లాన్ చేసుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు ఒకసారి సెంటర్ని విజిట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అందుతాయి. దాన్ని బట్టి మీరు ట్రైనింగ్ అయినా కానీ లేదంటే ప్లేస్మెంట్కి వెళ్దామని కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. మా తరఫు నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ట్రైనర్సే కాకుండా మనకు గెస్ట్ ట్రైనర్స్గా కూడా బయట నుంచి వస్తుంటారు. సీనియర్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ వాళ్ళు సపోర్టింగ్ ఉంటుంది. ప్లస్ స్టూడెంట్స్కి కావాల్సిన నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినవన్నీ వాళ్ళ టెక్నిక్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ మెయిన్గా అప్డేట్ చేయడం, వాళ్ళ రెజ్యూమ్ బిల్డింగ్ చేసుకోవడం, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అన్నట్టు. ఇవన్నిటిపైన మనకు గెస్ట్ ట్రైనర్స్ వస్తూ ఉంటారు. డిఫరెంట్ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం పేషెన్సీ అండ్ మెయిన్ ఎలాగ మనం కమ్యూనికేషన్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అండ్ ఇంగ్లీష్ స్కిల్స్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలాగ మాట్లాడాలి, ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మీరు ఈ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీ కాళ్ళపైన మీరు నిలబడడానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి.